కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. భోజనం బాగుందా? సరేలే, మనం సైకిల్ పెట్టుకొని తిరుగుదాం, సరేనా? రేపే పంపిస్తాను నీకు సైకిల్. నేను అడిగేది సైకిల్ కావాలండి, తుమ్ముకుంటా. అది ఎక్కడ? మరి ఆయనకి రాసుకుంటా ఉన్నాను. ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా సౌకచర్ల గ్రామంలో ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా, గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏ కాలనీకి పోయినా, ఎస్టీ ఎస్సీ కాలనీకి పోయినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 హ్యామ్లెట్స్ ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించినవి ఉన్నాయి. ఏ కాలనీకి వెళ్ళినా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ, మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది. అమ్మ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చిన ఇల్లమ్మ, అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ. ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా, దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు. ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానీ, మజరాస్లో కానీ ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలకు అందరికీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇళ్ల సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన ఇల్లు, వాళ్ళ పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో 3-4 కాపురం ఉంటున్నారు. ఈ ఇళ్ల సమస్య ఎలాగ తీర్చాలి అని మేమందరము కూడా, ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది. దాంట్లో 750 ఇళ్ళు ఉన్నాయి. కానీ 70 మంది మాత్రమే 70 మంది మాత్రమే కాపురం ఉన్నారు. దాంట్లో రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అండ్ ఆ కొరవ 600 ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో, ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇది నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి. ఎక్కడ ఇల్లు లేవు చాలా మంది మనుషులకి, కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం. ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం. అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చినాక ఏదైతే చెప్పామో, ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు, ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది చేశాం. అదేవిధంగా పెన్షన్ 4000, దివ్యాంగులకి 6000, డిజేబుల్ పీపుల్కి 15000 ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. దీపం పథకం 2 కింద మనము గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. వాళ్ళకి అందరికీ వాళ్ళు వేట నిషేధ సమయంలో వాళ్ళకి అండగా నిలబడ్డాం.
అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏ గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క బిడ్డ ఉంటే ఒకరికి, ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఏదైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు అక్షర